డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం చిన్నగుల్లపాలెం పెద్దగుల్లపాలెంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వరి చేను నీట మునిగింది. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పండించిన పంట చేతికి వచ్చేసరికి అకాల వర్షాలకు వరి చేగు అరటి తోటలు నేలకొరిగి నీట మునిగి మొలకలు వచ్చేస్తున్నాయంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. కోత కోసిన ధాన్యం, నిలబడి ఉన్న నీట మునిగిన ధాన్యం రాసులు కూడా తడిసి ముద్దయి మొలకలు వస్తున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. కోసిన ధాన్యాన్ని వెంటనే పట్టలేకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, దీనివల్ల రైతులు నష్టపోతున్నారని వాపుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యాన్ని కేటాయింపులు చేయకుండా రైతు దగ్గర నుంచి కొనుగోలు చేయాలని రైతులు కోరుకుంటున్నారు. అదే చెప్పాలి మీరు. మేము ఏదో వ్యవసాయం వల్ల ఏదో మాకు చాలామంది అందరూ కూడా వ్యవసాయంలో మిగిలిపోతాయని చెప్పేసి బాగా వచ్చేస్తుందిరా బాగానే మీరు ఎంతైతే కొడతాం, మీరు మనం ఎంతైతే కొడతాం నిజంగా బాగున్నా చేయాలి. నీరు కొడదామన్నా ఉన్న చేలు పడిపోతాం. అవి కూడా రాదు. చూడండి ఎన్ని అటుకి ఎన్నింటికి నిలబడి ఉన్నది ఉందండి. ఇక్కడ చూడండి మొత్తం సీనా తోకలు పొడిచేసినాయి మొత్తం ఎన్ని ఆగండి వెళ్ళరండి. మాకు ఇత్తనం